హాయ్ అండి. ఈరోజు ఉదయం లేచిన తర్వాత వేడి నీళ్ళు తాగేసి, ఇక కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత కాఫీ కూడా కంప్లీట్ చేసేసాము. రోజు మార్నింగ్ వచ్చిన తర్వాత న్యూస్ పెడతారు మా హస్బెండ్. ఇక న్యూస్ చూస్తూ కూర్చుంటాము. మొత్తం ఇండియా న్యూసు, ఇక్కడ న్యూసు అన్నీ కవర్ చేసేస్తాము. ఇక ఒక గంట అయితే మాత్రం హాట్ వాటర్ తాగడం, కాఫీ తాగడం ఇవన్నీ కూడా టీవీ చూస్తూ కంప్లీట్ చేసుకుంటాము. ఇక ఈరోజైతే నేను ఈ బ్రేక్‌ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. నిన్న నైటు పడుకునే ముందు బార్లీ, కొమ్ము శనగలు, పెసలు 3 కూడా కలిపేసి నానబెట్టేసుకున్నాను. కప్పున్నర కొమ్ము శనగలు, ఒక కప్పు బార్లీ, ఒక కప్పు పెసలు వేసుకొని 3 కలిపేసుకొని బాగా వాష్ చేసి కొంచెం మంచినీళ్ళు వేసి మూత పెట్టేసుకున్నాను. మార్నింగ్‌కి చక్కగా నానిపోయినాయి. ఇక మార్నింగ్ కూడా లేచిన తర్వాత ఇలాగ ఒకసారి, 2 సార్లు కడిగేసి మొత్తం వాటర్ అంతా తీసుకొని ఇక నేను స్టీమ్ చేసేసుకుంటాను. ప్రతి 3, 4 రోజులకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. మేము ఇద్దరం తింటాము. అందుకు 2 కప్పులు చొప్పున రోజు తింటాం కాబట్టి ఒక 3, 4 రోజులైతే ఇవన్నీ వచ్చేస్తాయి. రోజు ఇంత ప్రాసెస్ చేయాలంటే బద్ధకించేస్తాం కాబట్టి నేను ఇలాగ కొంచెం ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఇవి అయిపోతున్నాయి అన్నప్పుడు ముందు రోజు మళ్ళా నానబెట్టేసుకుంటాను. నానబెట్టేసుకుంటే ఇంకా నాకు మార్నింగ్ లేచిన తర్వాత ఇవి స్టీమ్ చేసేసుకొని ఇక బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసి మిగతాదంతా బాక్స్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఏ రోజుకి ఆ రోజు ఒక్కొక్క కప్ తీసుకొని వేడి చేసుకుంటాం మైక్రోవేవ్‌లోని. మా బ్రేక్‌ఫాస్ట్ అయితే మాత్రం ఇలా ఈ విధంగా సింపుల్‌గా అయిపోతుంది. అవి స్టీమ్ అవ్వడానికి 50 మినిట్స్ టైం పడుతుంది. ఇక 50 మినిట్స్ దాని వంక చూడాల్సిన అవసరం లేదు. ఇక నేను వీటిని నైటే నానబెట్టేసుకున్నాను. ఈరోజు కర్రీ చేద్దాం అని జెప్పేసి. ఇవి కూడా 6, 7 గంటలు నానితే బాగా ఉడుకుతాయి. తొందరగా కూడా ఉడికిపోతాయి. అందు గురించి నేను నైటు పడుకునేటప్పుడు నానబెట్టేసుకుంటే నాకు ఈ విధంగా మార్నింగ్‌కి రెడీ అయిపోతాయి. ఇక ఈరోజు నేను రోటీ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కొంచెం తొందరగానే వంట కంప్లీట్ చేసేస్తున్నాను. ఎందుకంటే బయటికి వెళ్ళే పనున్నది. ఇక వంట అంతా కంప్లీట్ చేసుకొని కొంచెం ఫుడ్ తినేసి అప్పుడు వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. అందుకే ఎర్లీగా అన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను. ఇక ఇందులోకి కొంచెం వాటర్ ఏసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకుంటాను. ఇక ఇప్పుడు ఈ పనులు చేసుకుంటూ ఒక చిన్న కథని చెప్పుకుందాము. ఒకరోజు యమధర్మరాజు ఒక యువకుడి దగ్గరికొచ్చి, "ఇవాళ నీకు ఆఖరి రోజు, పద వెళ్దాం" అనగానే యువకుడు, "అయ్యో! అదెలా అవుతుంది? నేను రెడీగా లేను" అన్నాడు. అందుకు యమధర్మరాజు, "తప్పదు. ఇవాళ నా లిస్టులో మొదటి పేరు నీదే ఉంది. నా ధర్మం నేను నిర్వర్తించాలి. పద వెళ్దాం" అన్నాడు. యువకుడు, "సరే యమధర్మరాజా, నా చివరి కోరికగా ఒక కప్పు కాఫీ తాగి వెళ్దాం. తర్వాత మీతో నేను వచ్చేస్తాను" అన్నాడు. యమధర్మరాజు అంగీకరించి యువకుడు తెచ్చిన కాఫీ తాగాడు. అందులో యువకుడు నిద్ర మాత్రలు కలిపి ఇవ్వడం వల్ల యముడు నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో యువకుడు లిస్టులో తన పేరుని మొదటి నుంచి చివరికి మార్చాడు. నిద్ర నుంచి మేలుకొన్న యముడు, "నీ అద్భుతమైన ఆతిథ్యానికి నా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఈవేళ మొదట నిన్ను తీసుకువెళ్ళడం ఇష్టం లేదు. అందుకే లిస్టులో చివరి నుంచి నా పని మొదలు పెడతా." తాను వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు. ఇందులో నీతి ఏంటంటే, నువ్వు ఎంత ప్రయత్నించినా నీ తలరాతను ఎవ్వరూ మార్చలేరు. 3 విజిల్స్ వచ్చినియి. బీన్స్ బాగానే ఉడికినియి. ఇక కొంచెం ఉడకాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మళ్ళా ఉడికించుకుంటాం కాబట్టి 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇక ఇందులోకి నేను కొంచెం నూనె, ఉప్పు, కారం, పసుపు, మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర పొడి, బంగాళదుంప ముక్కలు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళా కుక్కర్ పెట్టేసుకొని ఇక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకుంటాను. గింజలు కూడా ఉడికిపోయినాయి. ఇందాకే బీప్ వచ్చింది. ఇంకా వేడిగా ఉంటుందని చెప్పేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేశాను. ఇక బాగా ఉడికినియి. ఇక వీటిని తీసుకెళ్ళి కొంచెం తాలింపు పెట్టేస్తాను. సేమ్ మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు పెట్టేసుకొని లాస్ట్‌లో ఉప్పు, కారం, పసుపు జల్లుకొని ఇంకా ఆపేస్తే ఇంకా నాకు బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది.
ఈ విధంగా ఈ కప్పుతోటి ఒక కప్పు బ్రేక్‌ఫాస్ట్‌లోకి తినేస్తాము. మిగతాదంతా చల్లారిన తర్వాత ఒక బాక్స్‌లోకి వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఇక రేపటి నుంచి మనకి ఈ పనైతే ఉండదు. నేను సాధారణంగా చోలే అయినా, ఇటువంటి గింజలతోటి చేసుకునే కర్రీస్ ఏవైనా కూడా టమాటాస్ గానీ, ఉల్లిపాయ గానీ వాడను. అంత గ్రేవీ అవసరం లేదనిపిస్తుంది. ఇలా కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉండే గ్రేవీ అయితేనే మనకి రోటీస్‌లోకి ముంచుకోవడానికి బావుంటది. పైగా ఎక్కువ కర్రీ తినగలుగుతాం అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చలిగా ఉండడం వల్ల వంటకాలు ఏవైనా కూడా తొందరగా చల్లగా అయిపోతున్నాయి. ఇక తినే ముందు వేడిగా వండుకొని, ఇంక అలా వేడి వేడిగా తినేస్తే హాయిగా ఉంటుంది. ఇక ఈరోజైతే మాత్రం రోటీసు నేను కొంచెం ఆయిల్ వేసుకొని పరాటాస్ లాగా చేశాను. ఈ విధంగా మా భోజనం అయితే రెడీ అయిపోయింది. ఉల్లిపాయ, టమాటా వేయకపోయినా కూడా కూర అయితే ఈ మాత్రం థిక్‌నెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం కూరని దించే ముందు కొన్ని బీన్స్‌ని నలిపేసి అందులో వేసేసుకుంటే మనకి కూర ఈ మాత్రం థిక్‌నెస్‌తో ఉండి ముంచుకొని తినడానికి వీలుగా ఉంటుంది. అలాగే అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బావుంటుంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థాంక్ యూ.